వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. గులాబీ జెండా మళ్ళీ పాత గూటికి చేరుతుందా? జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్గా మారిన పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని కేటీఆర్ భావిస్తున్నారా? అటు మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా తాను కొత్తగా పెట్టబోయే పార్టీ టీఆర్ఎస్ అని సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చిట్ చాట్లో తమ పార్టీ పేరును టీఆర్ఎస్గా మారుస్తున్నామని వ్యాఖ్యానించారు. అసలు నీదా నాదా అన్న రేంజ్లో కవిత కేటీఆర్ పొలిటికల్ వార్ కొనసాగుతుందా? దీనిపై కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు పేరు మార్పు ఆలోచన వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ పట్టుకోవాలనే ప్రయత్నమా, లేక ఉనికిని కాపాడుకోవడానికా? ఇదే అంశాలపై క్లియర్గా మనం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వర గారు, మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్. ఇప్పుడు టీఆర్ఎస్ అనే అంశం మొన్న కవిత మాటల్లో ఎప్పుడైతే తెర ముందుకు వచ్చిందో, టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అనే మాటలు చెప్పిన తర్వాత నుంచి వరుసగా, అంటే గతంలో వాస్తవంగా లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఆ తర్వాతనే బీఆర్ఎస్ మార్పు మీద కొంత పునరాలోచించడం జరిగింది. తర్వాత సైలెంట్ అయింది. ఈ మధ్యన కవిత వ్యాఖ్యానించిన తర్వాతే మళ్ళీ దీన్ని హైలైట్ అయింది. దాని చివరికి కేటీఆర్ కూడా ప్రతిపాదించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రతిపాదన అనే అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చి హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ మీద కాంగ్రెస్ కూడా కామెంట్లు చేస్తారు. ఓవరాల్గా ఏమంటారు కోటేశ్వర? ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీని బిఆర్ఎస్ గా మార్చారు. ఇప్పుడు మళ్ళా టిఆర్ఎస్ అనే అంశాన్ని కవిత గారు ఒక రూపంలో రంగం మీదకి తీసుకొచ్చారు. మళ్ళా కేటీఆర్ నిన్న మంచిర్యాల దగ్గర మాట్లాడుతూ దాని గురించి పరిశీలిస్తున్నామని చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, మళ్ళా ఒకవేళ బీఆర్ఎస్ పేరుని తీసేసి టీఆర్ఎస్ పెట్టుకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి అదనంగా వచ్చేటువంటి లాభం ఏమి లేదు. ఇంకా ఒక విధంగా చెప్పారంటే విమర్శలు పాలవుతారు. ఎందుకు పార్టీ మార్చుకున్నారు, జాతీయ పార్టీని మళ్ళా ప్రాంతీయ పార్టీగా ఎందుకు మార్చుకున్నారు, ఇది అనేటువంటి పద్ధతుల్లో రాజకీయపరమైనటువంటి దాడిని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోది, టిఆర్ఎస్ నే మళ్ళా ఒకవేళ కవిత గారు అది తీసుకుంటారో లేదో పెట్టుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ చట్టపరంగా లేదా నిబంధనల ప్రకారం అటువంటి అవకాశం లేకపోతే టిఆర్ఎస్ కి అటో ఇటో ఏదన్నా ఒక తోక తగిలించి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఒకవేళ ఆ పార్టీ పేరే పెట్టుకుంటే కవిత గారికి కూడా కలిసి వచ్చేటువంటి అదనపు ప్రయోజనం అయితే ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే టిఆర్ఎస్ అనేటువంటిది ఒక చారిత్రక క్రమంలో వచ్చినటువంటి పేరు. అది రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు తర్వాత దానికి కొంత జనంలో సానుభూతి కావచ్చు, లేకపోతే ఆ సెంటిమెంట్ అట్లాంటివి ఉన్నాయి. ఇవాళ టిఆర్ఎస్ కి ఆ పేరుతో ఉన్నటువంటి పార్టీకి సెంటిమెంట్లు అనేటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే 12 ఏళ్ళు అవుతుంది, అయిపోయింది. రాష్ట్రం తెలంగాణ అనేటువంటిది ఏర్పడింది, అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆ పేరు కోసం మళ్ళా బీఆర్ఎస్ అటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళా విమర్శలు పాలవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, ఆ పేరునే కవిత గారు తీసుకున్నట్లయితే ఆమె పార్టీకి అదనంగా ఒరిగేది ఏమి లేదనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఇది డైవర్ట్ చేయడానికి లేదా తమ యొక్క అనుయాయుల్ని సంతృప్తిపరచడానికి అటు కవిత గారు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు చేస్తున్నటువంటి ఒక సాము గరిడి లాంటిది తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్నా నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, ఏం కావాలి ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ కావాలా, టీఆర్ఎస్ కావాలా, ఏమంటారు? కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు మొత్తం దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అభివృద్ధితో పోటీపడి చాలా వేగవంతంగా అనేక విషయాలలో వెనుకబడి ఉన్నటువంటి, విద్యాపరమైనటువంటి విషయాలలో హాస్టళ్లు లేక, రెసిడెన్షియల్ స్కూళ్ళు లేక, అట్లే వైద్యపరమైన విషయాలలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్టల్ని, అట్ ది సేమ్ టైం ప్రధానంగా వచ్చింది నిధులు కాబట్టి నీళ్ళకి సంబంధించి కూడా ఒక పెద్ద మొత్తంలో 280 నుంచి 300 టీఎంసీల నీటి వినియోగాన్ని గోదావరి జిల్లా నుంచి మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టుకొని ఇట్లా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్న తర్వాత ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీగా కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పేరు బీఆర్ఎస్. ఇంతకుముందు చాలా పెద్దలు
కోటేశ్వరరావు గారు చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరు మారినంత మాత్రాన కొత్తగా వచ్చే లాభమే ఉందనుకోవట్లేదు. మా విధానాలు ముఖ్యం, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని. ఈ తెలంగాణ ప్రజల కోసం నిజంగా పనిచేసేటటువంటి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కానీ అభివృద్ధిని కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో అయినా సరే కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినా దాని పేరు టీఆర్ఎస్ ఉన్నా అది పెద్ద చిన్న టెక్నికల్ విషయం తప్ప పెద్ద విషయం కాదు. కానీ కొంత మాత్రం నిజమే సార్ చెప్పినట్టుగా కొంత సెంటిమెంట్ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనే పేరు కూడా కలిసి వచ్చింది ఆనాడు. కానీ ఈ రోజు ఇప్పుడు సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా తెలంగాణ అనే పేరు పెడితేనే మళ్ళీ లాభం జరుగుతుంది లేకపోతే నష్టం జరుగుతుంది అనేది లేదు. కాకపోతే ప్రజల నుంచి చాడర్లోంచి కొంత తెలంగాణ పేరు మీద తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మాభిమానం కలిగి తెలంగాణ అస్తిత్వం అనేది ఒకటి ఉండాలి, ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం అనుకునే వాళ్ళ నుంచి వచ్చినటువంటి దాంట్లో ఆలోచిస్తున్నామని చెప్పాడు. కానీ అది మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని ఆలోచనలలో అది ఒకనొక ఆలోచనకు సంబంధించిన విషయమే తప్ప మొత్తంగా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని తీరు అది ఎట్లా మళ్ళీ తిరిగి సీమాంధ్ర నాయకత్వానికే లేదా చంద్రబాబు కనసంలో ఎట్లా నడుస్తున్నాడు లేదా ఢిల్లీ హైకమాండ్ కంట్రోల్లో ఉండి మళ్ళా ఢిల్లీ గుప్పిట్లోనే తెలంగాణ పాలన కొనసాగుతున్న తీరు ఇవన్నీ అధికారం మళ్ళీ రేపు అధికారం చేపట్టడానికి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కానీ పనిచేస్తుంది. కానీ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకనొక అంటే అనేక అంశాలలో అదొక అంశంగా ఉంటుంది తప్ప అదే ప్రధాన అంశం అయ్యి మీరు అన్నట్టుగా కవిత పేరు పెట్టగానే టీఆర్ఎస్ అనే పేరు మీకు ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ గుర్తించిన పార్టీలలో టీఆర్ఎస్ పేరుతో 13 పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే 9 పార్టీలు ఎన్నికల్లో పోటీ కూడా చేసినాయి. టీఆర్ఎస్ అనే పేరు మాత్రమే సరిపోదు, ఇక్కడ నాయకత్వము విధానాలు పోరాటము ఇవన్నీ కూడా పనిచేస్తాయి తప్ప కేవలం ముంగట టీ ఉంటే పనిచేస్తాయి లేకుంటే పనిచేయడానికి లేదు. కానీ అది కూడా ఒకనొక అంటే ఈ సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ ఈ తెలంగాణ పేరు మీదనే తెలంగాణలో ఒక పార్టీ ఉంటే బాగుంటుంది, తెలంగాణ పేరు కోల్పోవడం సరైనది కాదు అని కొందరు దాన్ని అవమానకరంగా అనలేము. కానీ మన అస్తిత్వాన్ని వదులుకున్నాం, మన తెలంగాణ తనదైనటువంటి ఆ ఆత్మను కోల్పోయినట్టు అయింది అని ఒక సెక్షన్ మాత్రం అభిప్రాయపడుతున్నమాట నిజము. ఆ సెక్షన్ అభిప్రాయాన్ని గౌరవించి ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టేంత మాత్రాన కవితకో ఇంకోకో ఈ దేశంలో ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ దగ్గర మీరు చెక్ చేయండి, నెట్లో కొట్టండి వస్తుంది. 13 ఉన్నాయి టీఆర్ఎస్ అనే షార్ట్ అర్థాలు వచ్చే పేర్లు ఉండేవాళ్ళు. మొన్న ఎన్నికల్లో కూడా బహుశా 8 పార్టీలు పోటీ చేసినాయి. అలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని రాజ్య సమితి అని రైతు సమితి అని రకరకాలు ఉన్నాయి. పేరులోనే నేములోనే మొత్తం అంతా సరిపోతుంది అనుకోవట్లేదు. కానీ ఆ నేము కూడా ఒకనొక దశలో ఎక్కడో తెలంగాణ నిర్లక్ష్యం చేసి జాతీయ పార్టీ పెట్టి బీఆర్ఎస్తో పోయిండ్రు అని ఒక్క సెక్షన్ ఒక పార్ట్ ఆ పీపుల్ మాత్రం సెంటిమెంట్కు లోనైన మాట నిజము. ఇప్పటికీ ఆ సెంటిమెంట్ కలిగిన వాళ్ళు తెలంగాణలో కొంత శాతం ఉన్నమాట నిజము. వారి అభిప్రాయాన్ని గౌరవించడం కోసం పరిశీలిస్తున్నామని అన్నాడు. భావపరంగా మాత్రం తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి ఇంటి పార్టీ ఆత్మ పార్టీ తెలంగాణ ప్రజల అన్ని రకాల అభివృద్ధికి అంటే ఒక రకంగా వాడుక భాషలో చెప్తున్నట్టుగా శ్రీరామ రక్ష ఏదైనా ఉంది అంటే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ మాత్రమే అనేది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు ఇటీవల చూస్తే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీలో జరిగిన చర్చ కానీ బయట సమాజంలో ఇప్పుడు రైతులకు సంబంధించిన విషయాల్లో కార్మికులకు సంబంధించిన విషయాలలో ఏ ఒక్క వర్గం కూడా అది బలహీన వర్గాలు బీసీలకు సంబంధించిన విషయంలో కానీ 40% రిజర్వేషన్ విషయంలో కూడా ఎట్లా గందరగోళం చేసి అసలు విషయాన్ని దాటవేసి ఎట్లా చేస్తున్నారో వాళ్ళ చేతులు ఉన్నటువంటి విషయాన్ని అంటే మంత్రిమండలి అవకాశం ఇవ్వచ్చు 40%, అది చేతిలో ఉన్న విషయం. కార్పొరేషన్ అవకాశం ఇవ్వచ్చు, నామినేటెడ్ పదవులు అవకాశం ఇవ్వచ్చు, పార్టీలో కీలకమైన విషయాలలో పెట్టుకోవచ్చు. ఇవి వదిలిపెట్టి దాటవేస్తున్న తీరుని ప్రజలు చూస్తూ ఉన్నారు. బీజేపీ పట్ల కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలకు ఏమన్నా చిన్న ఆశలు ఉంటాయి పోయినాయి. ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తిరిగి రావడం అని. అదే కాంగ్రెస్ ఏంటంటే లొట్టిపేట పేదలకు నక్కాశపడ్డట్టుగా ఈ బీఆర్ఎస్ పార్టీలో కవితతోటి ఏమైనా తిట్టిపిస్తే ఏమైనా అవకాశం వస్తేమో పార్టీ సంబంధించిన విషయాల మీద అభివృద్ధి మీద చర్చించాలి, సంక్షేమం మీద చర్చించాలి, పథకాల మీద చర్చించాలి, పథకాల అమలు తీరుదల మీద చర్చించాలి. ఇవన్నీ వదిలిపెట్టి ఈ విషయాల మీద చేయడం అంటే కాంగ్రెస్ వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడము. ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్షన్ వాడుతున్నారు. దానికి మా కేటీఆర్ గారి మధ్యలో మాట్లాడిన ఏకవాక్యం ఏదో అది వాళ్ళకు కుప్పర్చిపో దొరికినట్టు అయింది వాళ్ళకి. ఓకే శ్రీహరి గారు మళ్ళీ మళ్ళీ సమయం ఉంది, మళ్ళీ మీద వస్తాను. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు రామచంద్ర గౌడ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి.
కొంచెం వెనక్కి కూర్చోండి, మరి కెమెరా ముందు పడిపోయినట్టు అనిపిస్తుంది. రైట్ అండి, ఓకే. రామచంద్ర గారు, వాస్తవంగా అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. వాళ్ళ పేర్లు మార్చుకుంటారా లేదా ఏమని చేసుకుంటారనేది వాళ్ళ పార్టీ అంశం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ని వ్యతిరేకించింది లేదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన అంశం కాదు, కేవలం పేరు సంబంధించిన అంశం. అయితే ఎందుకు మీ పార్టీలో ఎందుకు దీని గురించి ఒక ఆందోళన, నీదా నాదా అనే దాకా ఎందుకు తీవ్ర స్థాయి తీసుకెళ్తున్నారు? మీ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఎందుకు దీని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏమంటారు? దీని గురించి కేటీఆర్ గారు మాట్లాడిన సందర్భంగా ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. టిఆర్ఎస్ గురించి, తెలంగాణ రాష్ట్ర సమితి గురించి మాట్లాడడం జరిగింది. అయితే పేరు మార్చుకునే దాంట్లో వాళ్ళు ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం అయింది. స్థానికంగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలలో మేము అన్ని ఫుల్ఫిల్ చేశాము. రాష్ట్ర స్థాయిలో ఫుల్ఫిల్ చేసి కేంద్రంలో మేము అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది. దాంట్లో తప్పు చేశామని పునరాలోచన చేయడం జరుగుతుంది అనేది ఒకటి. ఎందుకంటే అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఫుల్ఫిల్ చేశాము, అన్ని మేము ఇచ్చిన మాటలన్నీ చేసినాం అనే రకంగా పోవడం, దాంట్లో ప్రజలు వాళ్ళని తిరస్కరించడం అనేది ఒకటి జరిగింది. ఒకటి సెంటిమెంటల్ గా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఈ ఉద్యమ టైంలో సరిపోయింది, కానీ తర్వాత దాని గురించి అవసరం లేదు. మొన్న అంటే కవిత గారు తనకు ఖాళీ ఉంది, టిఆర్ఎస్ పార్టీ అనేది అంటే నేమ్ ఖాళీ ఉంది, దాన్ని నేను వినియోగించుకుంటా అనే సమయంలోనే వీళ్ళు మాట్లాడే సందర్భంగా వచ్చింది. ఆమె కవిత మాట్లాడకుండా ఆ విషయం కూడా రాకపోతుండే, ఒకటి. రెండో విషయము, జైలుకు పోతేనే అంటే అధికారంలో వస్తారనే విషయం గురించి కూడా మాట్లాడిన స్కామ్లు, స్కీములు అనేటి ఎన్నో అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు అది వేరే విషయం. నిన్న మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిన జైలుకు పోతేనే అధికారంలో వస్తాం అనేది ఒక నానుడిగా వస్తుంది, ఒక సెంటిమెంట్ గా వస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనేది కూడా మాట్లాడారు. నిజానికి కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన ప్రజలతో మమైక్యమై ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలో కలిసి ఉంటుంటే బాగుంటది. దాంట్లో టీడీపీ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. మీన భద్ర శత్రువులైన చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి ముఖ్యంగా కేటీఆర్ అనే పేరు ఏ రకంగా వచ్చిందంటే కల్వకుంట్ల తారక రామారావు. అంటే కేసీఆర్ గారు ఆ రోజు అంటే మన ఎన్టీఆర్ దగ్గరికి పోయి ఆయన దగ్గర పోయి ఆయన కొడుకు పేరును పెట్టుకోవడం జరిగింది. అంటే ఇది తారక రామారావు అనే పేరును ఏ రకంగా వచ్చింది అనేది కూడా మీరు ఆలోచన చేయండి. అంటే వాళ్ళ సంబంధం అనేది అవినాభావ సంబంధం ఆ రకంగా ఉంటుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు, అదే ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు పేరు తారక రామారావు, వాళ్ళకి సంబంధించిన ఆయన పేరు మీద ఉండాలని ఒక సెంటిమెంట్. అంటే ఎట్లుంటది అంటే ఎక్కడ ఉన్న మాట అక్కడ రకంగా మాట్లాడుతుంది. ఈ రోజు కూడా రాజకీయ పరిస్థితులు ఎట్లా చూస్తున్నారు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటే ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారితో కేసీఆర్ గారు కలిసిపోయి ఉన్నారు. ఆయనకు దగ్గర ఆయన కొడుకు పేరు మార్చుకోవడం జరిగింది. అంతకు ముందు అజయ్ రావుగా ఉండే అజయ్ రావును పేర్చుకుంది తారక రామారావు. అంటే ఇవన్నీ వాళ్ళకి సంబంధించి ఈ రోజులలో రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మంచి చెడు అంటే వీళ్ళకు అధికారం ఉన్న వాళ్ళకి అవసరం ఉన్నది, దాంతో వచ్చే నాయకులకు కూడా అవసరం ఉంది. ఇక్కడ అధికారంకి వచ్చే ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆశించి చేస్తుందనే ఆలోచన లేకుండా ఎన్నో రకాలుగా వాళ్ళు మార్చుకున్నప్పుడే వస్తుంది. ఈ పరిస్థితులు ఎట్లయితుందంటే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి మంచి మాటలు చెప్పా, లేకుంటే వాళ్ళకు వసూలు చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారా, లేకుంటే అంటే ఉద్యమం అంటే వాళ్ళకి అధికారంకు కృషి చేసిన వాళ్ళను పక్కకు పెట్టుకొని వేరే వాళ్ళను నాయకులను వేరే అంటే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్స్ గా డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళను ఇంకా వేరే రకంగా వాళ్ళని ఆకర్షించుకోవడము ప్రజలకు అవసరం. అంటే నాయకులకు తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళను తీసుకోవడం ఇట్లా పొరపాటులు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా ఈ రోజు ఉన్న సమస్య రేపు ఉండకుండొచ్చు, రేపు తర్వాత ఉండకుండొచ్చు, కానీ ప్రజలతో మనం కలిసి ఉంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల సేకరణ చేసుకుంటూ మార్పులు చేరుకుంటా ఈ రోజు మనకు ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం అనేది ముఖ్యంగా వచ్చింది. తెలంగాణ సాధించుకోవాలనే మూకోపడిగా ఏక అభిప్రాయంతో 99% 100 తెలంగాణ ప్రాంత వాసులందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కానీ తర్వాత మనకు రావాల్సింది మేము ఏదో సాధిస్తామని ఏదో అంటే మనం ఏదో లబ్ధి పొందుతామనే ప్రజలకు ఎలాంటిది కూడా రాలేదు. 9.5-10 సంవత్సరాల్లో మేము సాధించలేము, మార్పు కోరుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు
ఏది ఆశిస్తున్నారు? ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులు పెంపొందించాలనే అవసరం ఉంటుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మనం ముందు ఉండాలి, ప్రపంచంలో ముందు ఉండాలి, దేశంలో ముందు ఉండాలని కోరుకుంటున్నాం. దాంట్లో ఇబ్బందులు జరిగినప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ప్రజలకు విషయాలకు సంబంధించిన అంటే పరిస్థితులను బట్టి ఇక్కడ మనకు అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి. మౌలిక వసతులు అంటే ఇక్కడ వాతావరణం అనుకోండి, ప్రతిదీ కూడా బాగుంది. దీంట్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి, కార్మికుల డెవలప్మెంట్ కావాలి, వ్యవసాయం డెవలప్మెంట్ కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలి. అదే రకంగా పరిశ్రమలతో పాటు ప్రతిదీ కూడా మౌలిక వసతులు పెంచి రావాలి. ఇప్పుడు మనకు కావాల్సిన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ప్రశాంతమైన కాలుష్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత జీవితం ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. దానికి ఎవరు ఇస్తారనే ఆశతోని రేపు కూడా మార్పులు చేర్పులు తెలుస్తుండొచ్చు. ఈ రోజు కేటీఆర్ గారు అంటే పునరాలోచన చేసి ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు కావాల్సిన న్యాయమైన కోరికలు నెరవేర్చే రకంగా ముందుంటే ఆయనకు ఛాయిస్ ఇస్తుండొచ్చు. కానీ ఒకటి మాత్రం ఏమైందంటే ఈ రోజులు 10 సంవత్సరాలను వాళ్ళు చూసిర్రు. వాళ్ళని చూసి నుంచి మనకు వాళ్ళ నుంచి లబ్ధి లేదనేది మార్పు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాంట్లో ముందుండి వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఫ్రీ కరెంట్ అనుకోండి, 200 యూనిట్ల కరెంట్ అనుకోండి, సన్న బియ్యం అనుకోండి, అదే రకంగా బస్సు ప్రయాణం అనుకోండి, ప్రతిది కూడా వాళ్ళకి సంబంధించినది కూడా ప్రజలకు సంబంధించింది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు కూడా ప్రజలు తిరగబడే ఆలోచనలు ఉంటారు. ఈ రోజు వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆదర్శించడానికి అంటే అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ అనుకోండి, ఇదైనా కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటది. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో పొత్తు కలవము అనేది థర్డ్ వాటర్ కూడా మాట్లాడారు. అంటే దాన్ని మనం ఈ రాజకీయంలో పొత్తు అనేది ఈ రోజు ఉన్నది, రేపు ఉండదు. శాశ్వత మిత్రులు ఉన్నాడు, శాశ్వత శత్రువులు ఉన్నాడు. ఆయన మాట్లాడిన విషయంలో నిన్న మాట్లాడిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కూడా పొత్తు ఉండదు అంటారు. అంటే ఉంటదా ఉండదా అనేది కవిత చెప్పింది. కవిత ఆలోచన ప్రకారం ఒక టైంలో వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో రాజకీయంలో ఈ రోజు ఉన్నది, రేపు ఉండదు. తర్వాత ఎలక్షన్ల వరకు ఇంకా 2.5 years అంటే సుమారుగా 33 నెలల టైం ఉంది. 33 నెలల టైంలో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసిపోతుండొచ్చు. లేకుంటే ఎవరు వారు ఇండివిజువల్ గా ఉంటారు. 3-4 పార్టీలు ఉంటే కూడా కాంగ్రెస్ కు లాభమే ఉంటది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే సంతోషమే, కలవకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది, భవిష్యత్తులో బాగుంటది. ఎవరు ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతుంటే సంతోషం ఉంటుంది. ప్రజలు కూడా ఆదరిస్తారు దాన్ని. ఓకే రామచంద్ర గారు, ఓకే. కోటేశ్వర గారు, ఇందాక మీరు చెప్పినట్టు ఆ టీఆర్ఎస్ని పార్టీ పెట్టడం వల్ల కొత్తగా ఒరిగేది ఏముండదు, దానివల్ల నష్టపోయేది ఏముండదు అనేటువంటి అంశంతో పోల్చుకుంటే ఎక్కడో టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు గతంలో గ్రామీణ స్థాయిలో వెళ్ళినంతగా బీఆర్ఎస్ అనే పదం వెళ్ళలేదు. కాబట్టి ఎక్కడో కొంత గ్రామీణ ప్రాంత ఓటర్ల దగ్గర కొంత ఆ పేరు యొక్క ఏదైతే పవర్ ఉందో, ఆ పాజిటివ్ వైబ్రేట్ ఉందో అది కోల్పోయాం అనేది పార్టీలో ఒక భావన అండి. దాన్ని బట్టి కూడా కొంత ఆలోచించే అవకాశం ఉందంటారు. అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పేర్లు మార్చినప్పటికీ పార్టీ గుర్తు ఒకటే ఉంది కదా, కారు గుర్తే ఉంది కదా. కారు గుర్తున్నందువల్ల జనానికి ఆ మేరకు కన్ఫ్యూజన్ అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. అందుకనే ఇప్పుడు ఈ చట్టపరంగా కూడా బీఆర్ఎస్ 2022లో టీఆర్ఎస్ చెప్పింది ఏంటంటే, మేము పార్టీ పేరు మార్చుకున్నాము, మా గుర్తు కూడా కారే ఉంటుంది అనేటువంటిది ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్. అందువల్ల చట్టపరంగా చూసినప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. అలాగని చెప్పేసి టీఆర్ఎస్ ని మేము డిజాల్వ్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళేమి ఎన్నికల కమిషన్ కి ఆ విధమైనటువంటి అఫిడవిట్ లో అట్లాంటివి ఇవ్వలేదు. అందుకని ఇవ్వనప్పుడు ఆ గుర్తుని ఆ పేరుని మరొక పార్టీకి మరొకళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఇస్తారా అనేటువంటిది అది చట్టపరమైన లేదా నిబంధనల పరమైనటువంటి అంశం అది. అందుకని అది మళ్ళా రీయూజ్ చేసుకోవడానికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేము మా పాత టీఆర్ఎస్ ని మేము రీయూజ్ చేసుకోవాలన్నా కానీ దానికి కూడా కొన్ని చట్టపరమైనటువంటి ఆటంకాలు ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల మరి అటువంటి ప్రక్రియకి కనుక వెళ్ళేట్లయితే అదొక కొత్త సమస్య అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక విధంగా మళ్ళా మేము టీఆర్ఎస్ కి వెళ్తున్నామంటే తన యొక్క వైఫల్యాన్ని అంగీకరించినట్టు అవుతుంది జనం ముందు. ఎందుకంటే బీఆర్ఎస్ పేరు చెప్పి మేము జనం నుంచి దూరం అయ్యాము అనేటువంటి అంగీకారాన్ని అది నిర్ధారిస్తుంది. అందుకని
రాజకీయంగా చూసినా ఏ విధంగా చూసినప్పటికీ అది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కి తలెత్తుంది. మరి అలాంటి సాహసానికి వాళ్ళు పూనుకుంటారా అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందుకని ఇప్పుడు కవిత గారికి కూడా అదే పెద్దది. ఎందుకంటే టిఆర్ఎస్ కావాలన్నా లేదా ఇంకోటి కావాలన్నా కానీ చట్టపరమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. కానీ కొన్ని ఉదంతాలను మనం కనుక చూసుకున్నట్లయితే 1964లో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటే రిజిస్టర్డ్ పార్టీ ఉండేది. ఆ తర్వాత సిపిఐలో చీలిక వచ్చిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేటువంటి కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఆ ఉనికిలోకి వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ దాన్ని ఆమోదించింది. కానీ సాధారణంగా ఎన్నికల కమిషన్ నిబంధనలో ఉన్నది ఏంటంటే ఒకే పార్టీని పోలినటువంటి పేరుతోటి మరొక పార్టీని అనుమతించకూడదు అనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది. కానీ ఆ రోజు ఎన్నికల కమిషన్ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది ఒకటి ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేటువంటి ట్యాగ్ తోటి సిపిఐఎం కి గుర్తింపించింది. ఎన్నికల గుర్తు కూడా వేరే ఇచ్చింది. మరి ఇప్పుడు అదే పద్ధతిలో గనక టిఆర్ఎస్ కి ఏదో ఒక ట్యాగ్ తగిలించి కవిత గారు గతంలో సిపిఐ సిపిఎం కి ఏ విధంగా ఇచ్చారో మాకు కూడా ఆ నిబంధనల ప్రకారమే ఇమ్మని అడిగితే ఏమన్నా అవుతుందా? అటువంటి ఛాన్స్ తీసుకుంటారా? ఎందుకంటే టిఆర్ఎస్ అనేటువంటిది టెయింటెడ్ పార్టీ. టెయింటెడ్ అంటే జనం తిరస్కరించినటువంటి పార్టీ. టిఆర్ఎస్ కావచ్చు, బిఆర్ఎస్ కావచ్చు. అటువంటి తిరస్కరించినటువంటి పార్టీని మళ్ళా ఎంచుకొని నేను జవజీవాన్ని కలిగిస్తాను, పూర్వవైభవం కలిగిస్తాను అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా వృధా ప్రయాసే కవిత గారికి. అందుకని మరి ఆమె ఏం చేస్తారు అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది. ఓకే రైట్. శ్రీహరి గారు ఓకే రామచంద్ర గారు నేను భయంలో ఉండి వస్తున్నా. ఒకటే నిమిషం. ఓకే శ్రీహరి గారు మాట్లాడచ్చు. శ్రీహరి గారు, అసలు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్కి ఎందుకు మార్చాల్సి వచ్చింది? అది అందరికి తెలిసిన విషయమే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు, అందుకే బీఆర్ఎస్ అని పేరు పెట్టారు. భారతదేశాన్ని పేరు కలిసే విధంగా. వాస్తవంగా బీఆర్ఎస్ అని పేరు పెట్టిన తర్వాత అంతగా చక్రం తిప్పాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. కానీ తర్వాత ఎందుకు సన్నగిల్లింది? ఇప్పటికి కూడా అలాగే బీఆర్ఎస్ పార్టీ పేరు ఉన్నట్టుగానే భారత రాష్ట్ర రాజకీయాల్లో మీరు అనుకుంది సాధించారా? ఎక్కడో దానికి అంత దూరం పరిగెత్తడం ఎందుకు? నుంచి నీళ్లు తాగితే చాలు, పరిగెత్తి పాలు తాగటం ఎందుకు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అన్న, నేను కోటేశ్వరరావు గారి అభిప్రాయాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నా. గుర్తు అనేది చాలా కీలకమైంది. నిజమే, ఒక ప్రయోగం టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కూడా మొత్తం భారత యవనిక మీద, భారతదేశ రాజకీయాలలో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడి ఆ ప్రాంతం యొక్క విముక్తి కోసం లేదా స్వతంత్రత కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకొని తనే ముఖ్యమంత్రి కావడం అనేది గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో జరిగినటువంటి అనేక అరుదైనటువంటి ప్రయోగాలలో ఒక ప్రయోగంగా సక్సెస్ అయిన మన. కానీ ఒకటి, ఇంతకుముందు మళ్ళీ నేను చెప్పిన విషయాలు లోతులోకి పోను, కానీ కొంత సెంటిమెంట్ గా తెలంగాణ ప్రజలు తెలంగాణ పేరు పార్టీ పేరులో తొలగడం అనేది కొంత ఇప్పటికి కూడా కొంత మాత్రం కొందరు కోరుకుంటున్నారు తెలంగాణ పేరు ఉండాలని. కానీ మేమేమనుకుంటున్నామంటే కారు గుర్తు కానీ కేసీఆర్ గారి నాయకత్వం కానీ, ఉదాహరణకు మనం తెలుగుదేశం సంక్షోభాన్ని చూద్దాం. వాళ్ళ చర్చలో ఆ పార్టీ మొత్తం చర్చలో నేను పోను, కానీ తెలుగుదేశం పార్టీ సంక్షోభం అయినప్పుడు తెలుగుదేశం పార్టీ పేరు కానీ గుర్తు కానీ చంద్రబాబుకి వచ్చినాయి. కానీ ఎన్టీఆర్ గారు బతికే ఉండి తనే పెట్టిన పార్టీకి తనే మళ్ళా అన్నా టీడీపీ అని లేదా ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టుకున్నా కానీ ఆ గుర్తు అయితే రాలేదు. గుర్తు అనేది చాలా కీలకంగా పనిచేసింది. మనం ఎవరము వ్యక్తిగతంగా కొందరికి ఇష్టాలు ఉన్నా లేకపోయినా, ఎవరి భిన్నాభిప్రాయాలు ఎన్నున్నా కూడా ఒక పార్టీ గుర్తు అనేది కూడా చాలా కీలకం అవుతుంది. మేము అనుకుంటున్నాం, బలంగా నమ్ముతున్నాం, కారు గుర్తు మాకు ఉంది కాబట్టి బీఆర్ఎస్ పేరైనా టీఆర్ఎస్ పేరైనా ఆ చర్చ ఓ మేరకు పార్టీ శ్రేణుల్లో వస్తుంది కాబట్టి చర్చించడం కోసం అన్నాడు. కానీ మాకు అది సెంటిమెంట్ ఏం బలంగా ఆ విషయంలో ఏం లేదు. తెలంగాణ పైన ఆకాంక్షలు ఎవరు తీరుస్తున్నదే ముఖ్యమైన ప్రధానమైనటువంటి పాత్ర అనుకుంటున్నాం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తు ఉన్నటువంటి అది బీఆర్ఎస్ అని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అది ఎన్నికల కమిషన్ కు సవరణ. అది పార్టీ పేరు మార్పడి పార్టీని మార్చడం కాదు, పార్టీ పేరులో చిన్న సవరణ ఎన్నికల కమిషన్ దగ్గర ఇచ్చినటువంటి ఒక సవరణ. అది గుర్తు మారలేదంటేనే అర్థం అది. అటు గుర్తు మారది. కారు గుర్తు ఉన్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ కి ఉన్నా టీఆర్ఎస్ కి ఉన్నా పెద్ద ప్రభావం చూపెట్టది. కానీ క్యాడర్ అభిప్రాయాలు అంటే తెలంగాణ పైన ఆ అభిప్రాయాలను గౌరవించి
ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ కాబట్టి కార్యకర్తల యొక్క మనోభిష్టాన్ని కూడా మనోభావాలను కూడా వాళ్ళలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను కూడా గౌరవించి దాని మీద మేము పునరాలోచిస్తున్నామని చెప్పారు. అది ఏదున్నా కూడా పెద్ద విషయం కాదు మా దృష్టిలో. కారు గుర్తు మీద తిరిగి ఇంతకుముందు వారు ఎప్పుడైతే మేము అన్ని చేసినాం ఏదో జరిగిపోయింది అనేది కాదు. మేము చేసిన దానికంటే ఇంకా మెరుగ్గా ఏమైనా చేస్తారేమో అని ప్రజల నుంచి కొంచెం ఆలోచన వచ్చింది. ఇంకా 10 ఏళ్ళు కేసీఆర్ మీద పోల్చడానికి ఏం లేదు, కానీ రేవంత్ రావడం వల్ల ఏమైందంటే ఇంక ఎక్కువ చేస్తాడు చూద్దామన్నారు. కానీ రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత ఈ 30 నెలల పాలనలో ప్రజలందరూ విరక్తి ఎందుకు అబ్బా ఇంత ఘోరం అయితే అనుకోలేదు, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కరు వద్దురా నాయన అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా రానున్నది మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కారు గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవుతారు. కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారు. ఈ సెంటిమెంట్ ఈ ఆలోచనలు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా ఆలోచన ప్రారంభమైతే నేను ఇంతకుముందు చెప్పిందని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రమే కవితకు ఏదో వస్తాయని ఆ కవితను ఎంపడేసుకొని వెనకేసుకొచ్చి కవిత ద్వారా మా పార్టీని ఎంతో కొంత నష్టం చేయాలని, అది కుటుంబం నుంచి వచ్చిన మనిషి అనేవో ఇంకా రకరకాల ఆ జైలు సెంటిమెంట్నో లేకపోతే కుటుంబ సెంటిమెంట్నో రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందామని అనుకుంటున్నారు. అది నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఆశలన్నీ అడియాసలే. అవి ఎండమామిని చూసి వీళ్ళు బకెట్ పట్టుకొని వచ్చినట్టు నీళ్ళ కోసం వచ్చినట్టు అవుతుందని నా అభిప్రాయం అన్నయ్య. శ్రీహరి గారు ఎక్కువగా యాక్చువల్గా సెంటిమెంట్ అనే విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా సెంటిమెంట్ ఏదన్నా పార్టీ ఉందంటే ఎక్కువ మీ పార్టీనండి. సెంటిమెంట్కి మొదటి నుంచి కేసీఆర్ ప్రతి దానికి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా వాస్తు నుంచి కానివ్వండి జ్యోతిష్యం నుంచి కానివ్వండి ప్రతి దాన్ని సెంటిమెంట్గా తీసుకుంటూ ఉంటారు. మనకు తెలిసి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. తెలంగాణ భవన్లో కొన్ని చిన్న మార్పులు, గోడలు తీసేయటం, గోడలు పెట్టడం, తర్వాత యజ్ఞాలు యాగాదులు ఇలాంటివి, తర్వాత అలాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి కేసీఆర్ మళ్ళీ అందరు చెప్పంగా విషయం కానివ్వండి ఏదైనా కానివ్వండి గతంలో అనుభవాలు కానివ్వండి ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఉంటేనే బెటర్ ఏమో అనే ఆలోచన ఎందుకు రాకూడదు? రావచ్చు కదా, అలాంటి వ్యాఖ్యల ద్వారా కదా కేటీఆర్ నోట్ల నుండి వచ్చినామో అనుకోవచ్చు కదా. అదే పరిశీలిస్తున్నారన్న, నేను అదనట్లేదు. మీరు చెప్పిన అన్ని విషయాలు నేను ఏకీభవిస్తున్నా. పరిశీలిస్తామని అన్నారు, బహుశా వాళ్ళ పరిశీలనలో ఉండొచ్చు కాక. మా స్థాయి అంటే నేను వాస్తవం చెప్పాలంటే మొత్తం పార్టీ క్యాడర్ అందరిని అడిగి తీసుకునే నిర్ణయం కాదు. అట్లాంటిది ఏమైనా ఆలోచన ఉంటే పునఃపరిశీలిస్తామన్నారు కాబట్టి పరిశీలన ఏమైనా ఉందేమో మరి. కానీ పెద్ద విషయం అయితే కాదు అంటున్నా. దానివల్లనే అధికారం మార్పిడి, దానివల్లనే అధికారం కోల్పోయినాం, దానివల్లనే మళ్ళీ తిరిగి అదే అవుతాం అనేది మాత్రం నేను కానీ టీఆర్ఎస్లోని మెజార్టీ బీఆర్ఎస్లోని మెజార్టీ క్యాడర్ కానీ భావించట్లేదు అంటున్నాను. ఫ్రీ నేమ్ ఉంది కాబట్టి ప్రస్తుతం టీఆర్ఎస్ అనే పదం శ్రీహరి గారు. ఒకవేళ ఒక పక్క కవిత దాని మీద ఆశపడుతున్నారు, ఒక పక్క కేటీఆర్ ముందుకు వస్తూనే ఒక కచ్చి ఫేస్ పెట్టేశారు దాని మీద, ఎందుకని మంచిది వాళ్ళు అని. ఈ తరుణంలో నువ్వా నేను అనే పరిస్థితి వస్తే అప్పుడు ఎలా ఉండిద్ది అంటారు పరిస్థితి? ఏముండదన్న టీఆర్ఎస్ పార్టీ అన్న, టీఆర్ఎస్ పేరుతో మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇప్పుడు కొట్టండి గూగుల్లో, అది దాంట్లో చెక్ చేయండి మీరు. టీఆర్ఎస్ పేరుతో 13 పార్టీలు రిజిస్టర్ అయినాయి. 8 పార్టీలు మొన్న ఎన్నికల్లో పోటీలు కూడా చేసినాయి. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అనే పేరు, ఓన్లీ టీఆర్ఎస్ అంటే సంక్షిప్తార్థాలు అంటే కానీ షార్ట్ నేమ్, చాలా పేర్లు ఉన్నాయి. అది కాదు, ప్రజల కోసం ఏం చేసినాం, ఆ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం మనం తీసుకుంటున్నటువంటి విధానాలు ఏంటి అనేది చాలా కీలకంగా పనిచేస్తే అనేది మా వాదన అన్న. ఒకవేళ కవితనే దక్కించుకున్నారనుకోండి ఆ పేరు, దాన్ని ఎలా తీసుకుంటారు? అప్పుడు స్వాగతిస్తారా? ఏముండదు అన్న, కవితను అందరూ చూస్తూనే ఉన్నారు. కవితను కాంగ్రెస్ బ్యాక్ బోన్ గా ఉండి కాంగ్రెస్ ఆడిస్తున్నటువంటి ఒక తోలుబొమ్మ ఏం కాదన్న. ఆ చర్చ మా సమాజంలో కవిత గురించి మీడియా తప్ప ఎల్లో మీడియా ఈ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, ఈ బీఆర్ఎస్ మీద కోపం ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ లో అనేక సంవత్సరాలు పనిచేసి వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి అవకాశం దొరకని వాళ్ళు, ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల అనేక మంది తమ రాజకీయ జీవితం అనలేం కానీ రాజకీయంగా అవకాశాలు కోల్పోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే స్థాపన పెడుతున్నారు. ఈ స్థాపనతోటి ఏదో పిల్లి శాపనార్థాలతోటి ఉట్టి తెగి కింద పడదు. అట్లా పిల్లి అనేక శాపాలు పెడుతున్నట్టుగా వీళ్ళందరూ శాపాలు పెడుతున్నారు బీఆర్ఎస్ మీద. కానీ ఇది ఏం వర్కౌట్ కాదన్న. ఈ శాపనార్థాలకు ఉట్టి తెగి కింద పడేది ఏం లేదు. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి ఈ కవిత ఏ రకమైన కాదు, చీపురు పుల్లంతా చీమ కాలంతా కూడా మాకు ఆటంకం కాదు, అడ్డంకి కాదు. ఓకే రైట్, మళ్ళీ దాని గురించి మాట్లాడదామండి. ఓకే రామచంద్ర గారు వాస్తవంగా ఇప్పుడిప్పుడే కొంచెం కాంగ్రెస్ పార్టీ మన్నించాలి, కొంచెం నేను దూర ప్రయాణంలో ఉన్నా, మన్నించాలి. నేను కొంచెం రిలీవ్ అవుతాను, నాకు ఏమైనా అవకాశం దొరికితే మళ్ళీ చివరిలో వస్తాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారికి, రామచంద్ర అన్నకి, రహీం బాయ్కి అందరికీ కృతజ్ఞతలు అన్న. రైట్ ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే రామచంద్ర గారు, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీలో మెల్లిమెల్లిగా నిరసన గళం వినిపిస్తూ ఉన్నాయి.
కొందరేమో డైరెక్ట్గానే పార్టీలో జాయిన్ అయిన సందర్భాలు చూసాం సీనియర్ నాయకులు. ఇలాంటి తరుణంలో మళ్ళీ ఇలాంటి పాత ప్రతిపక్ష పార్టీలు అంతా కూడా మళ్ళీ వాళ్ళకు పునరాలోచనలో పడ్డారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ. ఇవన్నీ కూడా కొంత వాతావరణంలో, రాజకీయాల్లో కొంత వాతావరణం మార్పు అనిపించట్లేదా? ఎక్కడో మీ పార్టీలో కొంత నిరసన అనేది వ్యక్తమైంది. నిన్న చూస్తే పోచారం మాట్లాడిన మాట తీరు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. ఏ విధంగా పార్టీలో తనకు ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నది, చివరికి ఎమ్మెల్యే ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి, అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడిప్పుడు గళం విప్పుతా ఉన్నారు. మెల్లిగా మొదలైంది అనుకోవాలా హవా? ఇది రాజకీయంలో అధికారంలో ఉన్నప్పుడు సహజమే. ప్రతి దాంట్లో ప్రతిదీ కూడా మనం అందరికి కూడా సమంజసంగా అన్ని కార్యక్రమాలు కూడా మేము చేయలేము. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన విషయంలో ఏంటంటే అక్కడ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు, దాని గురించి ఇబ్బంది, అంటే ఫైనాన్స్ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ అవుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అదే ఒక అంటే దీంట్లో మేము చూడడం, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, అందరినీ కూడా ఫుల్ఫిల్ చేయలేము. దాంట్లో ఇప్పుడు ఏమైతుందంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మనకు వ్యతిరేకులే ఎక్కువ మంది వచ్చి దీంట్లో పైరవికారులే ఎక్కువ వచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఆ పార్టీలో వాళ్ళకు పూర్తిగా ఆ లాభాలు కూడా జరిగాయి. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేదు ఆయన, బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ తోనే అక్కడ కూడా కలవక ఇక్కడ వచ్చిండు. అదే ఓకే, దాని గురించి కాదు, ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అక్కడ అంటే సాగునీటికి సంబంధించిన 11 కోట్లు ఏదో రిలీజ్ కావాల్సింది ఉంది, 4 కోట్లు రిలీజ్ అయింది, ఇంకా 7 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యేది ఉంది. దానికోసం ఆయన మాట్లాడేది అంటే ఫైనాన్స్ మ్యాటర్ కు అంటే ప్రజలకు సంబంధించి డిఫరెన్స్ ఉంది. కాంట్రాక్టర్ గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేకుండే, కాంట్రాక్టర్ గురించి అంత ఇబ్బందికరంగా ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండే. అదే రకంగా మన జీవన్ రెడ్డి గారికి కూడా పార్టీ ఎంత చేయాలనో అంత చేసింది. ఆయన ఒక ఏజ్ 75 years లో ఆయనకి ఎన్నిసార్లు కావాలో 3 సార్లు ఎంపీ 10 టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగా గెలిపించడం జరిగింది, ఎమ్మెల్యేగా కూడా ఎన్నోసార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 15 సార్లు ఆయన బీఫామ్ ఇవ్వడం జరిగింది అనేది ఉంది. ఇక ఒక వ్యక్తికి అంతకంటే ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక వ్యక్తికి శక్తికి డిఫరెన్స్ ఉంది, ఆయన పోతే కూడా ఏమి ఇబ్బంది లేదు. అదే రకంగా ఇంతకు ముందు పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి కూడా చూసాము. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండే, ఒక హోదాలు ఉండే, ఒక మాజీ మంత్రిగా ఉండే. ఈ రోజు ఆయన పరిస్థితి ఏందో ఉందో చూస్తున్నాం. అంటే ఎవరి అభిప్రాయానికి, ఎవరి వ్యక్తిగత్వానికి మనం పార్టీతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి జరుగుతూనే పార్టీలో మాకు చర్చ జరుగుతుంది. మేము అంతర్గతంగా అన్ని విషయాలను కూడా కూలంకషంగా చర్చించుకొని ఏది మంచి ఏది అనే దాన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది. కొంతమంది అసంతృప్తి వాదులు ఉంటుండొచ్చు, అసంతృప్తికి ఆయన సొంత వ్యక్తిగతంగా ఉంటుందా, లేకుంటే ప్రజలకు సంబంధించింది ఉందా, పార్టీకి ఇబ్బందికరంగా ఉందా అంటే పార్టీకి స్వచ్ఛందంగా కష్టపడి గెలిపించే వాళ్ళు, కష్టపడి పార్టీని అభివృద్ధి చేసే రకంగా కృషి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది అసంతృప్తి వాదులు పార్టీ నుంచి మేమేదో సాధించి పార్టీతో బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎంతో మంది పోయినా మాకు ఏం ఇబ్బంది లేదు. కానీ మేము మాత్రం పార్టీని అభివృద్ధి పరచడానికి ఏ కృషి చేయాలనో అది చేస్తున్నాం. అన్ని రంగాల్లో అన్ని శాఖలను కూడా బలోపేతం చేసుకొని ప్రతి దాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. అంతర్గతంగా మేము వీక్లీ అనుకో 15 days అనుకో పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మాట్లాడి గ్రామీణ స్థాయి నుంచి అంటే బూత్ స్థాయి నుంచి కూడా అభివృద్ధి పరిచే రకంగా ఉన్నాం. బూత్ స్థాయి నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. సుమారుగా 4 కోట్ల ప్రజల్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మీరు 1-2 ఉదాహరణలు తీసుకొని దాన్నే ఇబ్బందికరంగా మాట్లాడడం కాదు. 4 కోట్లకు సంబంధించి 4 కోట్ల ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మనకు అంటే ఎక్కువ పర్సెంట్ కూడా అభివృద్ధికి వాళ్ళకు ప్రజలకు ఏం కావాలో ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలో ముందుండి కాంగ్రెస్ పార్టీ అందరికీ అనుకూలంగా చేసే రకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఇంత దేశంలో కూడా ఎక్కడ చేయనప్పుడు 23,000 కోట్ల రూపాయలు రైతుల గురించి ఖర్చు చేయడం జరిగింది. రైతులకు ఇప్పుడు దేశంలో కూడా అంటే అప్పుల బాధల్లో అంటే వీళ్ళు అంటే పర్సంటేజ్ లో మనము తక్కువ రైతులు అంత ఇబ్బందిగా లేదనేది కూడా దేశ రాజకీయాల నుంచి కూడా న్యూస్ ఉన్నది. ఇదే కాకుండా ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది రాజకీయ బ్రోకర్లు అనుకోండి, రాజకీయ ప్రతిపక్ష నాయకులు అనుకోండి కొన్ని కళ్ళబొల్లి మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలక్షన్లు అయినా 15 రోజుల నుంచి పార్టీ ఉండేది, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అన్నారు. అదే దాన్ని 2023 తర్వాత ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్లు అనుకోండి, బై ఎలక్షన్లు అనుకోండి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అనుకోండి, మున్సిపల్ ఎలక్షన్లు అనుకోండి, ప్రతి దాంట్లో ముందు పోతున్నాం. వీళ్ళేదో ప్రభుత్వాన్ని గురించి ఏదో మాట్లాడి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ నిజం కనబడతలేదు కదా, వాళ్ళ మాటలలో ఉన్న చేతల్లో కనబడతలేదు కదా. ఎక్కడ చూసినా కానీ గ్రామీణ స్థాయి ప్రజలు
హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు, మహిళలు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అదే రకంగా పట్టణ ప్రాంత వాసులు కూడా అభివృద్ధిలో మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో జరిగే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఉంటది, పర్లేదు. మాకు ఇంకా 33 నెలల టైం ఉంటది. మాకు ఏమైనా ఇబ్బందులు జరిగి ప్రతి దాంట్లో కూడా ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని కూడా మేము ముఖ్యంగా ఏంటంటే ప్రతి దాన్ని కూడా గమనించి మాకు పార్టీ అభివృద్ధి కోసానికి, ప్రజల అభివృద్ధి కోసానికి గురించి ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ఎక్కడ కూడా వెనుక చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సెంటిమెంట్ గా పార్టీకి బీఆర్ఎస్ గురించి వాళ్ళు ఏ రకంగా ఏ పేరు వచ్చినా ఏది వచ్చినా కానీ సింబల్ మాత్రం, పార్టీ సింబల్ మాత్రం వాళ్ళ కారు గుర్తుంటది. ఆ కారు అనేది బోల్తా పడిపోయింది. కారు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు బీజేపీ గురించి ఆలోచించాల్సిన, కవిత అంటే వాళ్ళ వ్యక్తిగతంగా సంబంధించింది. ఆమె ఎందుకు వస్తానికి వచ్చిందంటే కవిత అనేది ఒక కుటుంబ సభ్యురాలు, కుటుంబ పార్టీగా ఎక్కడైనా కానీ తెలంగాణ రాష్ట్రం అనేది కుటుంబ పార్టీగా వచ్చింది. అక్కడ తెలంగాణ రాష్ట్రం అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత 4-5 పిల్లర్లలో ఒక పిల్లర్ పక్కకు పోతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంతర్గతంగా సంబంధించింది. ఆయన కేటీఆర్ కూడా మాట్లాడిన విషయం నిన్న మాట్లాడిన తల్లిదండ్రులకు బాధాకరంగా కడుపు కోతగా మాట్లాడాల్సిన అవసరం లేదని నిజంగా కూడా అదే కావచ్చు. కానీ ఆమెకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ మ్యాటర్ కావచ్చు, ఆస్తుల పెంపకం కావచ్చు, ఆమెకు ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి అంతర్గత విషయం. ఆమెకు సంబంధించిన కుటుంబ వ్యవహారానికి పార్టీతో లింక్ పడాల్సిన అవసరం లేదు. ఆమెకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో వస్తానే ఎన్నో రకాల ఆలోచనలు చేసినా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన, అది కుటుంబ పార్టీలో కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులతో వాళ్ళు బయటకు వచ్చింది తప్పించి ఆ కుటుంబ వ్యవహారాన్ని సమంజసంగా. ఓకే రామచంద్ర గారు. కోటేశ్వర గారు, ఇక్కడ ఇదే అంశం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ కేటీఆర్ మాటల్లో మాటగానే ఎందుకు యాజ్ ఆఫ్ సడన్ గా చంద్రబాబుని కూడా పోగొట్టడం జరిగింది. ఇంత సడన్ గా చంద్రబాబు పోగొట్టడం వెనక అర్థమైంది. యాజ్ ఆఫ్ సడన్ గా గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు ఆంధ్ర రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కానీ చంద్రబాబు రాజకీయ విషయానికి వచ్చినప్పుడు వ్యతిరేకించినట్టు కేటీఆర్ సడన్ గా ఒక్కసారిగా చంద్రబాబుని పొగడటం వెనక ఉన్న కారణం ఏంటి? రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ అవతారం మారుస్తారో ఓసరు వెల్లులు. అందుకని నరంలేని నాలుకలు అంటారు కదా, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏంటి అనేటువంటిది మనం ఊహించలేము. అందుకని మరి కేటీఆర్ గారే సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి ఆ పద్ధతుల్లో నేను మాట్లాడాను. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పాడు, నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, నేను గతంలో పొరపాటు చేశాను, తప్పైపోయింది, నేను మారిపోయాను అని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు గతంలో 2-3 సందర్భాల్లో. అందుకని రాజకీయ నాయకులు చెప్పేటువంటి దానివల్లే మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు బీఆర్ఎస్ లో చేరతారనే ఉన్న అటువంటి ఆశ ఉంది ఆయనకున్నదా ఏమిటి అనేటువంటిది వాళ్ళే చెప్పాలి. అదే ఆదర్శం కనుక వేయట్లయితే మరి గతంలో ఎందుకు అది తెలియదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలతో ఎలా ఉంటారు, వాళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కేటీఆర్కి తెలియదా? కేసీఆర్ అందులోనే కదా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అనేక పదవులను అనుభవించి ఆ పార్టీ పనితీరంతా కేసీఆర్కి తెలుసు కదా. మరి చెప్పలేదా కేటీఆర్కి? లేకపోతే కేసీఆర్కి తెలియదా గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎట్లా వ్యవహరించారో మనం కూడా అట్లాగే వ్యవహరించాలి, లేకపోతే దూరం అవుతాం అనేటువంటి అది మరి కేసీఆర్కి కూడా ఉండాలి. అందుకని చిత్తశుద్ధి ఇక్కడ. కోటేశ్వర గారు, మొన్న ఎన్నికలకు ముందు ఏదైతే ఆంధ్రాలో సమస్యలు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రుద్దటం ఏంటి, ఈ ట్రాఫిక్ జామ్లు ఏంటి అనేక విమర్శలు అయినప్పుడు అది బాగా హైలైట్ అయింది. దానివల్లే కొంతవరకు మన జరిగిన ఎన్నికల్లో కొంత నష్టపోయామనే భావన కేటీఆర్లో ఉంది. దాన్ని ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా దానికి సంబంధించిన వివరణ ఇవ్వచ్చుకోవడానికి కూడా ట్రై చేయడం చూస్తాం మనం ఎన్నో ఇంటర్వ్యూల్లో. అంటే డెఫినెట్ గా పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని వేల ఓట్లు కూడా కొన్ని ఫలితాలని మార్చేస్తాయి. అందువల్ల అట్లాంటి ఆపర్చునిజం కూడా కావచ్చు. తిట్టిన నోటితోనే పొగటం అనేటువంటిది ఆపర్చునిజం తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు జీవన్ రెడ్డి గారు వ్యవహారం చూసాం కదా. మరి గతంలో కేసీఆర్ ని లేకపోతే కేటీఆర్ ని ఇటువంటి వాళ్ళని ఏ విధంగా విమర్శించారో ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా వాళ్ళని కౌగిలించుకొని ఏ విధంగా చేశారు. పొన్నాల లక్ష్మయ్య గారు అదే చేశారు, జీవన్ రెడ్డి గారు అదే చేశారు. పార్టీ మారిన ప్రతి వాళ్ళు చేస్తుంది అదే, అందులో ఎలాంటి సందేహం లేదు. పచ్చి అవకాశవాదం.
ఈ పచ్చి అవకాశవాదంలో ఏం మాట్లాడతారో తెలియదు. అందువలన ఏదైనా కావచ్చు, అవకాశవాదం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కారణాలు కావచ్చు. మరి దాని నుంచి ఏం గుణపాఠాలు తీసుకున్నారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలియలే వీళ్ళకి, కార్యకర్తలు లేకపోతే దిగువ స్థాయి నాయకులతోటి సఖ్యతగా ఉండాలనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అధికారం అనేటువంటిది కళ్ళు కప్పేసింది. అది స్వయంగా ఒప్పుకున్నాడు గనక అంటే తత్వం తలకెక్కినట్టు మనం భావించాలి. నిజంగా అది సిన్సియర్ గా అన్నారా లేకపోతే టాక్టికల్ గా అన్నారా అనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే. ఓకే రామచంద్ర గారు, వాస్తవంగా 1-2 సార్లు తెలంగాణ సెంటిమెంట్నే వాడుకొని అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏదైనా కానీ. ఆ తర్వాత ఎక్కడో కొంత తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయి కేవలం ఒక కుటుంబ పార్టీగానే వెలగటం వల్ల మూడోసారి అధికారం కోల్పోయింది. వాస్తవంగా 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద కొంత వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు తెలంగాణ సెంటిమెంట్ పక్కకి వెళ్ళిపోయింది. 1-2 సార్లు వాడుకున్నారు దాన్ని. మూడోసారి డైరెక్ట్గా వాళ్ళకు గొప్పతనం వాళ్ళకి విషయానికి వచ్చినప్పటికీ బోల్తా పడ్డారు. కాబట్టి మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ పట్టుకోవాలనే ప్రయత్నం ఒక భాగంగానే ఇప్పుడు ఈ మాటలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ పదాలు కానీ అనేది ఇంకొక వాదన నడుస్తుంది. ఏమంటారు? నిజానికి కూడా ఫస్ట్ లో వచ్చింది తెలంగాణ సెంటిమెంట్ తో వచ్చింది. ఫస్ట్ సారి వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలు ఆశించి ఏదో చేస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా లాభం పొందినారు, వాళ్ళు పార్టీని అభివృద్ధి చేసుకున్నారు. సుమారుగా ఎక్కడ లేని విధంగా 1500 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఫామ్ హౌజులు వచ్చినాయి, దేశంలో వచ్చినాయి, విదేశాల్లో కూడా పెట్టుబడులు వచ్చినాయి అంటూ ఎన్నో రూమర్స్ ఉన్నాయి. వాళ్ళు స్కామ్లతో అంటే ప్రజల అభిప్రాయంతో పాటు ప్రజల తిరస్కృతికి కూడా గురి అవ్వడం జరిగింది. ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ తో వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు స్వలాభంతో చేయడం, సొంత నిర్ణయాలతో సొంత డెవలప్మెంట్ తో గురించి ఆలోచించేస్తే నిజం అనేది బయటకు వస్తుంది. వాళ్ళ ఆస్తులను చూసుకున్నారు. వాళ్ళు ఇక్కడ దేశాల్లో వాళ్ళ ప్రజల్లో అందుబాటు లేకుండా హై రేంజ్లలో సినీ యాక్టర్లతో అనుకోండి, వీళ్ళ పరిశ్రమలతో అనుకోండి, విదేశాలతో అనుకోండి, బయటకు అంటే ప్రజలతో సంబంధం లేకుండా బయటకు రావడం, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న వార్తలు ప్రజలు తిరస్కరించారు. దాన్ని నిజాన్ని తెలుసుకొని వీళ్ళు అంటారు. కానీ ప్రజలు నమ్మలేని పరిస్థితి ఉంది. వాళ్ళు విపరీతంగా డబ్బులు అంటే ఎన్నో స్కీములు గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి. దాన్ని అన్ని ఒక్కొక్కటి కూడా వస్తే వాళ్ళ అంటే ఆ రోజు 2001 లో వాళ్ళ ఆస్తులు వివరాలు ఎన్ని ఉంటాయి, వాళ్ళు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇండియాలో కాదు ప్రపంచంలో కూడా పెట్టుబడులు ఉన్నాయి అంటారు. ఒక్కొక్కరికి ఫామ్ హౌస్లు అనుకోండి, ఈ దుబాయ్ లో ఆస్తులు అనుకోండి, ఎన్నో ఉంటున్నాయి. అంటే అన్ని నిజాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఆ నిజాలలో కూడా వాళ్ళు ప్రజలను తిరుసుకుతుంది. ప్రజలను మళ్ళీ మంచిగా చేసుకోవాలంటే ఆయన పాదయాత్ర పెట్టుకుంటా అంటుంటూ సంతోషంగా పాదయాత్రలో పోతుంటే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులను, ప్రజలకు కావాల్సిన అవసరాలను, ప్రజలకు సంబంధించిన ఏమేమి డెవలప్మెంట్ అవసరం ఉంటుందో దాన్ని క్లియర్ గా తెలుస్తాయి. దానికి చేసుకుంటే సంతోషం. ఆయన పాదయాత్ర ఎప్పుడు ముందు పెట్టుకుంటే అంత మంచిది. ఎవరికైనా కానీ ప్రజలతో మమేకమే, ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని దాంట్లో కలిసిపోతుంటే వాళ్ళు ఆదరిస్తారు. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా లేదంటే వాళ్ళ క్యాడరు అంతా ఎటుపోతుందో వాళ్ళకి తెలుసు. ఈ రోజుల్లో చూస్తుంటే ప్రతి నియోజకవర్గాల స్థాయిలో చూసిన అనుకున్నా, గ్రామ స్థాయిలో చూసుకున్నా, బూత్ స్థాయిలో చూసుకున్నా కానీ పర్సంటేజ్ లో వాళ్ళ క్యాడర్ అనేది బయటకు పోవడం జరిగింది. అటు వాళ్ళ నుంచి డివైడ్ అయిపోయి అటు బీజేపీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది, 3 ముక్కల ఆట అవుతుంది. కాంగ్రెస్ కూడా చాలా బలంగా ఉంది. మొన్న 2023 ఎలక్షన్ లో వచ్చిన కాంగ్రెస్ బలం కంటే ఇంకా పెరుగుతున్నది. అదే రకంగా ఇక్కడ ఏమైతుందంటే బీజేపీ బలం కూడా కొద్దిగా 1-2% పెరుగుతున్నది. బీఆర్ఎస్ అనేది మైనస్ అయిపోయింది. రేపు వాళ్ళు ప్రజలతో కలిసి ఏ రకంగా చేసినా కానీ ఇప్పుడు డిలిమిటేషన్ లో వాళ్ళకు అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 51-52 సీట్లు పెరుగుతుండొచ్చు. 50+ అయితే ఎమ్మెల్యే సీట్లు పెరుగుతుండొచ్చు. దానికి తగ్గట్టు కూడా వాళ్ళ క్యాడర్ లేదనే అనిపిస్తుంది. వస్తే అది ఫుల్ఫిల్ చేసుకుంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ మాత్రం అయితే ఏమైతుందంటే 4-5 పార్టీలు వస్తే మాకు లాభం జరిగే రకంగా ఉంది. కాంగ్రెస్ లో సుమారుగా అంటే ఎంత తక్కువ చేసుకున్నా 50% ఓటు బ్యాంక్ అయితే పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రతి విషయంలో మేము ముందుంటున్నాము. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఎన్ని పార్టీలు వచ్చినా, అటు కవిత వచ్చినా, తిరుమల మల్లన్న పార్టీ వచ్చినా, బీసీలకు సంబంధించిన ఏది వచ్చినా, బీసీలకు సంబంధించింది కూడా ఎవరు ఆలోచన చేయలేని ఈ రోజు మనం 42% ప్రతి దాంట్లో వచ్చింది. మొన్న ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ లో 50% అబోవ్ బీసీలు నాయకులయ్యారు. అదే రకంగా సర్పంచులలో కూడా వచ్చింది. అంటే మార్పు అనేది జరుగుతుంది. ప్రజలకు సంబంధించి మార్పులో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. దాంట్లో
భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే ఉంటది. బీఆర్ఎస్ కానీ వాళ్ళ గుర్తు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే గుర్తు ఉంటుంది. ఆ గుర్తును మర్చిపోయే రకంగా ఉన్నది. దాన్ని వాళ్ళు ఏ రకంగా ఫుల్ఫిల్ చేసుకొని, అంటే ఒకసారి పడిపోయిన దాన్ని, అంటే ఒక పరిగెత్తే గుర్రం ఉంటది, అది పోటీ తత్వంలో ఉంటుంది. పడిపోయిందంటే దాన్ని పరిచేది. ఇదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకంగా ఉంటుందని ఒక నానుడి ఉంది. పడిపోయిన గుర్రాన్ని లేపడం కష్టం. దాన్ని ఫుల్ఫిల్ చేయడం అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం అనేది చాలా కష్టము. దాన్ని ఇంపాసిబుల్ అని కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే అది ప్రతిపక్షంలో పాత్ర కూడా పోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు నిజానికి మంచి నాయకుడే, కానీ ఈ 2.5 సంవత్సరాలలో చిన్నపిల్లాడు ఏదో ఆశలతోని ఆయన సీట్ అంటే ఎమ్మెల్యే సీట్ ను కాపాడుకోవడానికి ఆదరించి, అంటే అసెంబ్లీలో వచ్చి సంతకం చేసిపోతున్నాడు. ప్రజల్లో అంటే అసెంబ్లీకి రాడు, ప్రజలతో రాడు, ఎప్పుడు రాడు. అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాలేదు. ఆయన మార్పు ఇంకా రాలేదు. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఇంకా దొరపోకడలతోని ఏదో ఫామ్ హౌస్ కే పరిమితం అవుతే ప్రజలు నమ్మలేని పరిస్థితి. ఆయన రాకుండా కేటీఆర్ గారు తీసుకొని, హరీష్ రావు గారు తీసుకొని ఆయన మీరు ప్రజల్లో ఉండండి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుంటది. ప్రతిపక్ష పాత్రనన్నా ఫుల్ఫిల్ చేయండి, భవిష్యత్తులో మీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఉండదు అనేది అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. రేపు ఏ పార్టీ వస్తుందా ఏందో తెలియదు. దీంట్లో స్టడీలో అన్నట్టు కవిత కూడా వస్తుంది. కవిత కూడా స్ట్రాంగ్ ఉంది, ఫైనాన్స్ గా స్ట్రాంగ్ ఉంది. ఆమె ప్రజల్లో కలిసిపోతుంది. ఆమె రకంగా ఆమెను చూసిన వీళ్ళు వచ్చి ప్రజల్లో కలిసిపోతుంటే బాగుంటది, భవిష్యత్తులో బాగుంటదని వాళ్ళకి చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకంగా కవిత కూడా ఏంటంటే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా ఎత్తి ప్రజా సమస్యను తీర్చే రకంగా ముందు ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంది. మాకు ఈ సందర్భంలో కూడా చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉన్నది. భవిష్యత్తులో ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నెరవేర్చి మళ్ళీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో 28 కానీ 29 లో వచ్చినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్ అండి, ఓకే రండి. కోటేశ్వర గారు, ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ నీళ్లు నిధులు నియామకాలు అంటూ, ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ విషయం ఏదైనా 10 సంవత్సరాల గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అన్వయించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రేపు కేటీఆర్ పాదయాత్రతో మళ్ళీ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలంటూ, మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగలంటూ, ఏ ఉద్దేశం తెలంగాణ తెచ్చుకున్నాం అది లేదంటూ మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. ఆ లెక్కకు వస్తే 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో నీళ్లు నిధులు నియామకాలు సాధించలేదనే అర్థం. ఏమంటారు దీని గురించి? మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నారు? రహీం గారు, ఒకసారి నీళ్లు నిధులు నియామకాలు అనే సెంటిమెంట్ ని ముందుకు తీసుకొచ్చి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆచరణలో ఏం చేశారో చూశారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా నీళ్ల విషయంలో వివాదాలు అనేటువంటివి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకు అంటే నీటి న్యాయం ప్రకారం లేదా నీళ్ల చట్టం ప్రకారం ముందొచ్చినటువంటి ప్రాజెక్టులకి రద్దు చేసి తర్వాత రాష్ట్రం విడిపోయిందనో లేదా కొత్త రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టుకున్నామనో పేరుతోటి వాటాలను పెంచమంటే చట్టాలు దానికి అనుగుణంగా లేవు. అందువల్లనే ఈ కేటాయింపులు, ఇప్పుడు వచ్చినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వినియోగించుకోవాలి. రెండోది, గోదావరి జలాలను వినియోగించుకోవడానికి ఉన్నటువంటి పరిమితులను కూడా చూసుకోవాలి. ఎందుకంటే గోదావరి జలాలు విత్ ఇన్ ది స్టేట్, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కేటాయించినటువంటి నీటిని మొత్తం వాడుకోలేదు. అందుకని ఆ నీటిని తెలంగాణ రాష్ట్రం కొంత మేరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేయడం తప్ప, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ నీటి సమస్య అనేది తేవదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కావేరీ నీటి సమస్య ఎప్పుడు స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి నీటి సమస్య ఇప్పటికీ పరిష్కారం అయిందా? అవ్వలేదు. అది తేలదు సెంటిమెంట్. ఎందుకంటే ఎవరి రాజకీయం, కర్ణాటక రాజకీయం కర్ణాటక అధికారంలో ఎవరున్నా, తమిళనాడు రాజకీయం తమిళనాడు అక్కడ ఎవరున్నా. అందుకని ఎవరి ప్రయోజనాలని క్లెయిమ్ చేసుకుంటారు కనుక రెండో వాళ్ళ ప్రయోజనాలని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు కనుక జరిగేటువంటిది కాదు. అందుకని మళ్ళా ఆ ఎజెండాతో కనుక వెళ్ళేటైతే కేటీఆర్కి కానీ మరొకళ్ళకి కానీ పాదయాత్ర లేదా ఏ పేరుతో వెళ్ళినా కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదనేది స్పష్టం. రైట్ రైట్, ఓకే అండి. చక్కటి విశ్లేషణ అందించినందుకు శ్రీహరి యాదవ్ గారికి, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ ఈ టీఆర్ఎస్ అనే పదం తెర ముందుకు వచ్చింది.
ఈ టీఆర్ఎస్ అనే పదాన్ని, టీఆర్ఎస్ పార్టీ అనే పదాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఫ్రీ జోన్గా, ఫ్రీ పేరుగా ఉంది ఆ పేరుని అంటూ కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఇటీవలి కాలంలో మళ్ళీ కేటీఆర్ దీని మీద టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకురావటం, ఆ పదాన్ని ఆలోచిస్తున్నాం, ఆ పార్టీని వాడుకుంటాం అనేటువంటి, ఆ పార్టీ పేరుని వాడుకుంటాం అనే అంశం తెర ముందు వచ్చేటప్పటికి ఒక్కసారిగా మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త అంశంగా, దీనికి సంబంధించిన ఒక రకమైనటువంటి ఏం జరగబోతుందా, మళ్ళీ ఎందుకు ఆ పార్టీ పేరు వైపు ఆలోచిస్తూ ఉన్నారు, మళ్ళీ సెంటిమెంట్ వైపు వెళ్తున్నారు, లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి మళ్ళీ పట్టుకోవాలనే ప్రయత్నమా, లేదా ఉనికిని కాపాడుకోవటానికా అనేటువంటి ప్రశ్నలు ఏమైనా ఎత్తుతా ఉన్నాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9.